గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. Sir, I want to ask you, one of the fine youngsters love stories characters లో తరుణ్ ఒక సెన్సేషన్ ఒక టైంలో. తరుణ్ ఎందుకు తర్వాత ఫేడ్ అవుట్ అయ్యారు? అంటే నేను తర్వాత భలే దొంగలు కూడా మళ్ళీ ట్రై చేసి భలే దొంగలు కూడా చాలా ఎంటర్టైనింగ్ ఫిల్మ్. అందరూ అనుకుంటారు అది బంటి ఎవరు బబ్లీ కానీ కానే కాదు. వికీపీడియాలో అలాగే ఉంది, రీమేక్ ఆఫ్ బంటి. అదే చెప్తాను, అసలు ఎవరు సినిమాలు చూడకుండా రాసేస్తున్నారండి. తప్పు ఏంటంటే బానీ అండ్ క్లైడ్ అని 1969లో ఫిల్మ్. బానీ అండ్ క్లైడ్ అయ్యో అసలు ఫేమస్. బానీ అండ్ క్లైడ్ని వాళ్ళు తీశారు, జీన్ హ్యాక్మన్ బదులు అమితాబ్ గారు చేశారు. నేను జీన్ హ్యాక్మన్ బదులు జగపతి బాబు గారిని ఇక్కడ. సో కానీ మన స్టోరీ వేరు, వాళ్ళ స్టోరీ వేరు. ఇక్కడ స్టోరీ అసలు చిన్నపిల్ల క్యారెక్టర్ ఉంటుంది బ్యూటిఫుల్గా. ఆ అమ్మాయికి కొంచెం ఆరోగ్యం బాగుండదు, హాస్పిటల్లో ఉంటుంది. అప్పుడు ఇలియానా అడుగుతుంది ఆ అమ్మాయికి మనం హెల్ప్ చేద్దాం. నేను ఇంకొక కైండ్ ఆఫ్ నేరేషన్, అంటే నా డ్రామా అంతా పెట్టడం కోసం అని చేశాను. వాళ్ళది వేరు మనది వేరు, కానీ అదేదో హిందీలో చూసి మనం తీసాం. ఓన్లీ ఐశ్వర్య రాయ్ గారి సాంగ్ లాంటిది మాత్రం దీంట్లో పెట్టాం. అలాంటిది ఐటమ్ సాంగ్ బాగుందని, ఐటమ్ సాంగ్ లాగా ఆ స్పెషల్ సాంగ్ ఉంటే బాగుంటుందని పెట్టడమే. కానీ ఇట్స్ ఎ కంప్లీట్లీ డిఫరెంట్ స్క్రిప్ట్. అలా తర్వాత తరుణ్కి నేను చెప్పాను అప్పుడు కూడా, అందరు యాక్షన్ ఫిల్మ్స్ చేసి యాక్షన్ హీరోగా నువ్వు అక్కర్లా, నువ్వు చేయక్కర్లా, యూ నీడ్ నాట్. నీ ఆడియన్స్ నీకు ఉంటారు, నీ సినిమా నీ ఐడెంటిటీ నీకు ఉంటుంది. ఇప్పటికీ పీపుల్ మిస్ హిమ్ సార్. అదే మిస్ హిమ్. సో యూ డూ యువర్ రొమాంటిక్ ఫిల్మ్స్, యూ డూ నీ డ్రామా, అండ్ ఈజ్ ఎ గుడ్ యాక్టర్ ఆల్సో. నేను అప్పుడు ఎగ్జాంపుల్ కూడా చెప్పేవాడిని. ఓ పక్కన అమితాబ్ బచ్చన్ గారి సినిమాలు ఆడుతుంటే అమోల్ పలేకర్ గారి చిన్న చిన్న సినిమాలు పెద్ద హిట్లు, చోటీసీ బాత్, అట్లా అలాంటి ఎన్ని క్లాసిక్స్ అన్నమాట. చిచ్చోర్, అమితాబ్ గారి సినిమాలు ఎంత హిట్ ఆ రోజుల్లో, అంత క్లాసీ ఫిల్మ్స్, వాట్ మ్యూజిక్ అంత బాగుంటాయి. అందుకని ఎవరు ఇంకొకళ్ళలాంటి సినిమాలు చేయడానికి నేను అందుకే ఇంకొకళ్ళ సినిమా తీయడానికి ట్రై చేయను. నాకు నచ్చిన స్క్రిప్టే, నాకు ఇష్టం వచ్చినట్టే దాన్ని ప్రాపర్గా చేయడానికి ట్రై చేస్తాను. సో అప్పుడు తరుణ్ యాక్షన్ ఫిల్మ్స్ కోసం వెయిట్ చేస్తే నా ఫీలింగ్. తర్వాత తను ఒక ఇది కూడా చేసినట్టున్నాడు, 2-3 సినిమాలు లేవు, బట్ అవన్నీ చేయక్కర్లేదని నా ఫీలింగ్. కానీ ఈజ్ ఎ వెరీ ఇంటెలిజెంట్ బాయ్. తను ఏదో ఈజ్ ప్రాబ్లీ వెయిటింగ్ ఫర్. కొన్నిసార్లు కుదురుతాయి అండి, తను తప్పని కూడా మనం చెప్పలేం, కొన్ని కుదరవు, సెట్ అవ్వలేదు అంతే, చెప్పలేము. ఎనీ టైమ్ ఎనీబడి కెన్ కమ్ బ్యాక్. అవును, వి ఆల్ అంటే ఇప్పటికే అనిపిస్తుంది. రోజారమణి గారితో మాట్లాడినప్పుడు కూడా వారు కూడా అదే అంటారు, వీళ్ళు మంచి స్క్రిప్ట్ కోసం వెయిటింగ్ అని చెప్పి. ఇస్ దర్ ఎ పాసిబిలిటీ సార్ విజయ్ భాస్కర్ గారు తరుణ్ కాంబినేషన్లో? ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ ది స్క్రిప్ట్. ఎనీ టైమ్ ఎనీథింగ్ కెన్ హ్యాపెన్. స్క్రిప్ట్ కరెక్ట్గా సెట్ అవుతానండి. నేనేమంటానంటే స్క్రిప్ట్ ఆల్రెడీ పిలుస్తుంది. వీడిని అలాగే పిలిచింది కమల్ని. ఆల్రెడీ సినిమా స్టార్ట్ అయిపోయింది, వాడికి కూడా తెలుసు 2-3 జరగాల్సింది అయిపోయింది. ఇది చేద్దామన్న ఉద్దేశం కూడా అనుకోలే, అలా కుదురుకుంది అంతే. టప్మని అది అయిపోయింది జిలేబీ. మరి ఇప్పుడు స్క్రిప్ట్ రెడీగా ఉంది, అందుకని చేస్తాం. కుదిరితే కొన్ని అలా సెట్ అవుతాయి. అవును సార్. అంటే మామూలుగా జూనియర్ ఎన్టీఆర్ సినిమాల్లో నువ్వు మొదటి రోజుల్లో చాలా సినిమాల్లో ఉన్నావు. తర్వాత కూడా అండి మొన్నటిదాకా కూడా చేస్తూ వచ్చాను నేను. జనతా గ్యారేజ్, ఈవెన్ ఇప్పుడు ఆర్ఆర్ఆర్. అవును, ఈ మధ్య కూడా ఆర్ఆర్ఆర్లో తన్నే కదా ఇంట్రొడ్యూస్, తన క్యారెక్టర్ని కదా ఇంట్రొడ్యూస్ చేసే క్యారెక్టర్ అది. ఎగ్జాక్ట్లీ అప్పటి నుంచి అది ఇలా కంటిన్యూ అవుతూనే ఉంది మీ ఇద్దరి మధ్యాహ్నం. నీకు అలాంటి ఫ్రెండ్షిప్ ఇంకెవరితో లేదా? ఉందండి, నాకు తరుణ్తో ఉంది. తరుణ్తో ఐఎమ్ వెరీ క్లోజ్. మనోజ్తో ఉంది ఆ క్లోజ్నెస్. ఇంకా నాకు శివబాలాజీతో ఉంది. ఓకే, బట్ తరుణ్ ఒక ఫైర్ లాగా వచ్చి అలాగ ఆగిపోయాడు. లేదండి, నాకు ఐ డోంట్ నో, బట్ అతను అనుకుంటే ఇప్పటికీ రాగలుగుతాడు. ఐ సీరియస్లీ ఫీల్ తరుణ్ ఒక్కసారి ఇలా ఏమో క్యారెక్టర్స్ని కూడా హీరోయిజంలోనే వేరే కైండ్ ఆఫ్ క్యారెక్టర్ హీరోయిజం తీసుకుంటే హీ విల్ డెఫినెట్లీ డూ వండర్స్ అని అనిపిస్తుంది నా ఫీలింగ్. ఐ డోంట్ నో, హీ హ్యాస్ టు టేక్ ఏ కాల్. అంటే నార్మల్గా వాళ్ళ మదర్ రోజారమణి గారు ఎక్కువగా ఆవిడే మేనేజ్ చేస్తారు అందువల్ల లేదా అని ఏదో ఇగో ఇప్పుడు సుమకి నీకు మధ్య డైవర్స్ లాగే వాళ్ళ గురించి మాట్లాడేసి నాకు తెలియదు. అదే అంటే అలాంటివి నార్మల్గా ఒక్కొక్కరి మీద ఒక్కొక్కటి ఇండస్ట్రీలో అలాగే స్ప్రెడ్ అయ్యి ఏం లేదండి. ఐ ఫీల్ Tarun can make wonders. And Shivabalaji,
ఇప్పుడు మారుతున్నారు అంటే కొన్నిసార్లు కొంతమంది కొన్ని పట్టుకొని కూర్చున్నారు కొంత టైంలో, అంటే బిఫోర్ ఈ ఓటీటీ రాకముందు సినిమాలో హీరో కానీ అని చెప్పేసి కొన్ని ఆబ్లిగేషన్స్ అలాంటివి ఉంది. ఇప్పుడు మారాయి. సో దే ఆర్ ఓటీటీ కూడా వచ్చేసింది కాబట్టి ఐ డోంట్ నో, దే విల్ డెఫినెట్లీ కమ్ అనిపిస్తుంది. అవును, ఇప్పుడు నిన్ననే మన శ్రీరామ్ అని ఒక హీరో ఉన్నాడు చూడు. అవును, రోజా కూటమ్మ వచ్చేసాడు, రోజా పూలు. తను నిన్న చెప్తున్నాడు నాకు, నేను నావన్నీ ఇండివిజువల్ ప్రాజెక్ట్స్ సార్ ఇప్పుడు, నేను సైడ్ క్యారెక్టర్స్ అవి చేయట్లేదు, 4-5 ప్రాజెక్టులు అవి లైనప్లో ఉన్నాయి గుడ్ అని చెప్పాడు అనమాట. ఓన్లీ బికాస్ ఆఫ్ ఓటీటీ. అదే. సో ఐ థింక్ సమ్ మ్యాజిక్ విల్ హ్యాపెన్. ఎస్. అయితే నేను ఇంకొక ముఖ్యమైన విషయం నీ కెరీర్ పరంగా నేను అనుకునేది, నాన్నగారు చాలా గొప్ప ప్రయోక్త. దేవదాస్ కనకాల గారు అతను యాక్టర్గా వచ్చారు అండ్ చాలా మంచి సినిమాలు చేశారు. అండ్ నాగమల్లి లాంటి ఒక అద్భుతమైన ఫిల్మ్ డైరెక్ట్ చేశారు. బ్రహ్మాండమైన పాటలు, రాజన్ నాగేంద్ర గారి మ్యూజిక్, అస్సలు నాగమల్లి ఆ పాట, అవన్నీ వేటూరు గారి పాటలు, చాలా అద్భుతం అండి. అద్భుతమైన సినిమా తీశారు నాగమల్లి. అమ్మాయి తర్వాత మళ్ళీ అందులో వచ్చేసిన హీరోయిన్ మళ్ళీ ఇంకో సినిమాలో చేయలేదు. దట్ వాజ్ ది ఫస్ట్ అండ్ లాస్ట్ ఫిల్మ్ అమ్మాయికి. నువ్వు దేవదాస్ కనకాల గారి అబ్బాయి అయ్యి నువ్వు ఎందుకు అసలు డైరెక్షన్ అన్న పాయింటే నువ్వు అసలు కెరీర్లో ఎంటర్టైన్ చేయలేదు? అంటే నేను విన్నానండి. మా ఫాదర్, అంటే మీకు తెలియడం కోసం చెప్తున్నా, యాక్చువల్లీ పూణే ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో సౌత్ ఇండియాలో ఫస్ట్ ట్రైన్డ్ యాక్టర్ ఇస్ మిస్టర్ దేవదాస్ కనకాల. ఎస్. ఆయన చదువుకొని వచ్చిన తర్వాత చెన్నైకి వచ్చేసి ఇంకేముంది మనకు లైఫ్ అంతా రెడ్ కార్పెట్టే, చెన్నైకి వెళ్ళంగానే మనకి పిలిచేస్తారు, వేషాలు వచ్చేస్తాయి అనుకుని దిగారు. వెళ్తే ఎవరెందుకు పట్టించుకుంటారు, ఆల్రెడీ ఎవరికి వాళ్ళు, మీరు ఇందాక అన్నారు చూడండి, ఒక లాబింగ్ ఉంటుంది, అలాంటి లాబింగ్ ఉంటుంది వాళ్ళకి. సో ఈయన్ని పట్టించుకోలేదు. రాత్రికి రాత్రి వేషాలు మారిపోయిన సందర్భాలు ఉన్నాయి కదా సినిమాలో. సో పట్టించుకోలేదు. ఇదేంటిది ఎవరు పట్టించుకోవట్లేదు అని చెప్పేసి ఈయన హీ గాట్ అప్సెట్. ఆ టైంలో ఒకే ఒక సినిమా, అంటే ఒక 2 సినిమాలు చేశాడు ఆయన. ఏంటంటే బుద్ధిమంతుడు, అక్కినేని నాగేశ్వరరావు గారి పక్కన ఫ్రెండ్ క్యారెక్టర్, ఆ పడవ లాంచి ఎక్కి ఓ అనే భూమి మీద సుఖపడితే తప్పు లేదురా, ఆ సాంగ్లో వెనక ఓ అని చెప్పేసి ఫ్రెండ్ క్యారెక్టర్ చేశారు. ఆ తర్వాత విశ్వనాథ్ గారి డైరెక్షన్లో కాలం మారింది అనుకుంటా. ఏంటంటే చాలా రిఫ్రాఫ్లాగా వచ్చా, ఇచ్చేయండి ఆ పిల్లని, 3 పూట్ల పాలు పోస్తాను ఇంకోటి అని చెప్పేసి చాలా బాగా చేసాడు ఈయన. ఈయనకి ఆ వేషం రాదనుకొని వెళ్ళాడు. ఈయన చెప్పడం నాకేం చెప్పాడంటే, విశ్వనాథ్ గారు మామూలుగా ఏం వచ్చింది గాడుతూ గుడ్డులే అని చెప్పేసి, నాకు ఆ నెగిటివ్ యాటిట్యూడ్ ఉండిందిరా, ఆ నెగిటివ్ యాటిట్యూడ్తో వెళ్ళాను, రాదనుకునే వెళ్ళాను, అదే బాగా పనిచేసింది, వెంటనే వచ్చింది నాకు ఆ ఒక్క సీను, చాలా బాగా చేసాం, పేరు వచ్చింది. ఆ తర్వాత ఏం రాలేదు వేషాలు, సర్వైవల్ కావాలి కదా. ఈ లోపల నేను అప్లై చేశాను సాంగ్ అండ్ డ్రామా డివిజన్కి, హైదరాబాద్లో సాంగ్ అండ్ డ్రామా డివిజన్కి. అది సెంట్రల్ గవర్నమెంట్ జాబ్, అది వచ్చింది, జాబ్ వచ్చింది. సో ఈ షిఫ్టెడ్ టు హైదరాబాద్కి వచ్చి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్, హ్యాపీగా ఉంది. అక్కడే మా అమ్మని చూశారు. అంతకుముందే చూశాడు మా అమ్మని ఎక్కడో మా నాన్న, ఎవరు ఈ మహానటి ఎంత బాగా చేస్తుంది అనుకున్నాడు, అయిపోయింది. తర్వాత సాంగ్ అండ్ డ్రామా డివిజన్కి వచ్చిన తర్వాత పక్కనే కొలీగ్స్గా ఉన్న తర్వాత లవ్లో పడ్డారు, ప్రేమించారు, పెళ్లి చేసుకున్నారు. మళ్ళీ ఈయనకి చూడండి, సో అంటే మనిషి ఎలా ఉన్నాడో, నేను చెప్పేది పాయింట్ చివరికి వచ్చే పాయింట్ చెప్తా. సాంగ్ అండ్ డ్రామా డివిజన్ గవర్నమెంట్ జాబ్ని వదిలేసి చెన్నైకి వెళ్ళిపోయాడండి. ఫిల్మ్ ఇన్స్టిట్యూట్, సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ పెట్టారు కదా, వాళ్ళు పెట్టిన ఇన్స్టిట్యూట్కి వెళ్ళిపోయాడు. ఇద్దరు మా మదరు మా ఫాదరు, ఇద్దరికి గవర్నమెంట్ జాబ్ ఉండగా, సెక్యూర్డ్ జాబ్ ఉండగా వదిలేసి అలా వెళ్ళిపోయారు. మా నాన్న వెళ్ళాడంటే సరే సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ 10 మంది తయారు చేయొచ్చు అనుకున్నాడు, ఏమో వస్తే వేషాలు వస్తాయి అనుకున్నాడు. ఈవిడు కూడా మా నాన్న అక్కడికి వెళ్ళిపోయాడు, ఇక్కడ రిజైన్ చేసి వెళ్ళిపోయింది. అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత సరే 7 బ్యాచెస్ దాకా ఇన్స్టిట్యూట్ బాగానే నడిచింది. తర్వాత ఫిల్మ్ ఛాంబర్ వాళ్ళు మూసేశారు ఇన్స్టిట్యూట్ని. అవును, అదే ఆ బ్యాచ్లోనే కదా చిరంజీవి గారు, రజనీకాంత్, వీళ్ళందరూ కూడా, రాజేంద్ర, వాళ్ళంతా అక్కడ తయారైన వాళ్ళు. మూసేసిన స్టాఫ్లో నుంచి ఇక్కడ మా మదరు ముల్లా మాస్టర్ అని అక్కడ స్టూడెంటే, అక్కడ నేర్చుకున్న ఆయన అడియార్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ జాయిన్ చేశారు. అదేంటి, స్టేట్ గవర్నమెంట్ జాబ్, మా అమ్మకి స్టేట్ గవర్నమెంట్ జాబ్ వచ్చింది. నోట్ దిస్ పాయింట్ అగైన్. మా నాన్న అప్పటిదాకా ఉన్నవాడు
మంచి వేషాలు వచ్చాయి. ఓ సీత కథ పెద్ద హిట్, చాలా పెద్ద హిట్. 4 లాంగ్వేజెస్లో. ఇంకా అది తీద్దామని అందరూ మలయాళం నుంచి, తమిళ నుంచి, ఈయనకి లాంగ్వేజ్ ప్రాబ్లం ఉంది. అవును, తమిళ్ రాదు, ఎన్నాళ్ళైనా రాలేదు, బ్యారియర్ ఉండింది. అవును, అదే సినిమాని బాలచంద్ర గారు అనుకోండి, బాలచంద్ర గారే తీశారు. ఎవరితోటి? రజనీకాంత్ గారితో. ఇది సేమ్ మా నాన్న ఏదైతే చేశారో క్యారెక్టర్, అదే క్యారెక్టర్ను రజనీకాంత్ గారు. రజనీకాంత్ గారి స్టైల్ అంతా నాన్న దగ్గర నుంచి వచ్చిందే, ఆ జుట్టు ఎగరేయడం. అవును, ఎస్ ఎస్, అది ఫస్ట్ సినిమాలో ఆయన కూడా అలా ఎగరేసి అలా వచ్చారు, సేమ్ ఇది. అవును. సో ఆ లాంగ్వేజ్ ఆయనకు అక్కడ ఆ వేషాలు. ఇంకా ఆ తర్వాత సిరిసిరి మువ్వ, మాంగళ్యానికి మరోముడి, ఇలాంటి ఒక విశ్వనాథ్ గారి దగ్గర చేస్తూ అక్కడే ఒక 6-7 సినిమాలు చేశారు. తర్వాత ఏమనుకున్నాడంటే ఈయన, ఎంతకాలం ఇది నేను ఇన్స్టిట్యూట్లోంచి స్టూడెంట్స్కి వస్తున్నాయి మహా అంటే మొత్తం అంతా 7 బ్యాచ్ల్లో చూసుకుంటే 10 మందికో 15 మంది 20 మందికి వచ్చింది, ఇంకా మిగతా వాళ్ళకి రావాలి కదా అని చెప్పేసి ఉద్దేశంతో ఈయనంతకు ఈయన డైరెక్షన్ మొదలుపెట్టాడు. మొదలుపెట్టి ఈ వాంటెడ్ టు ఇన్స్టిట్యూట్ వదిలేశారు. అంటే ఇంకా క్లోజ్ అయిపోయింది కదా, ఇంకా దాంట్లో కష్టాలు, డబ్బులు రావు, చేతికి రావు, ఇంకా అంటే మిగతా వాళ్ళందరికీ ప్రాబ్లమ్స్, డబ్బులు ఇవ్వకపోవడాలు, ఇవన్నీ. తర్వాత ఈయన డైరెక్షన్ మొదలుపెట్టిన దాంట్లో ఒకటి చలిచేమలు బాగానే ఉండింది, నిజం పోయింది. మీరన్న నాగమల్లి సాంగ్స్ పరంగా చాలా పెద్ద హిట్, కానీ సినిమా పెద్దగా ఆడలేదు, రెవెన్యూ పరంగా రాలేదు. సో యావరేజ్ ఫిల్మ్. సో 2-3 సినిమాలు అలా అయ్యేసరికి ఇది కాదు అనుకున్నాడు. ఏంటి ఏదోదో అయిపోతుంది నా లైఫ్, అక్కడి నుంచి ఇక్కడికి వచ్చాను, ఇక్కడి నుంచి ఇక్కడే అనుకున్నాడు. అదే టైంలో ఏఆర్ కృష్ణ గారు ఇక్కడ రిపట్రీ, ఆంధ్రప్రదేశ్ రిపట్రీ ఉండింది. దేవదాస్ ఇక్కడికి వచ్చే ఇక్కడ టీచింగ్ అని చెప్పేసాను. అది సెమీ గవర్నమెంట్. అంటే ఇక్కడికి వచ్చి ఈయన నైట్ వెళ్ళిపోదాం పదా, రిపట్రీ అక్కడ పెడుతున్నాడు ఏఆర్ కృష్ణ గారు అంటే, మా అమ్మ స్టేట్ గవర్నమెంట్ జాబ్ రిజైన్ చేసి వచ్చేసింది ఇక్కడికి. ఇది సెమీ గవర్నమెంట్. ఇక్కడ స్టైఫండ్ ఇచ్చి ఆర్టిస్టులను తయారు చేస్తారు. అక్కడే మన దీక్షిత్ గారు, భిక్షు గారు వీళ్ళంతా నేర్చుకుంది. వీళ్ళంతా 2 years అక్కడ. అక్కడి నుంచి మళ్ళీ మధు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ షిఫ్ట్ అయ్యారు 2 years తర్వాత. అక్కడి నుంచి మళ్ళీ 2 ఏళ్ళు చూసిన తర్వాత మా ఓన్ ఇన్స్టిట్యూట్ పెట్టుకున్నాం 85 నుంచి. అక్కడ కష్టాలే, అక్కడ అన్ని కష్టాలే, అప్పులు, కష్టాలు కష్టాలు కష్టాలు, ఎప్పుడు సవ్యంగా డబ్బులు ఉండేవి కాదు. ఇవన్నీ నేను చూస్తున్నా, నాకు స్ట్రాంగ్గా మైండ్లో పడిపోయింది. నో, ఒకదానికి స్టిక్ అవుదాం, సంపాదిద్దాం, అది డైరెక్షన్కి వెళ్దాం, తర్వాత టైం ఉంది, ఇంకా ముందైతే ఇది చేద్దామని యాక్టింగ్కి మాత్రం స్టిక్ అయ్యాను. సో అది ఆ విధంగా స్టిక్ అయిపోయాను. కాబట్టి చేశాను, అది మా ఓన్ ప్రొడక్షన్స్లో డైరెక్షన్ చేశాను తప్ప బయట దీనికి డైరెక్షన్ చేయలేదు. కంటిన్యూస్గా డే ఇప్పుడు ఉన్నది మళ్ళీ డిస్టర్బ్ అవ్వడం ఇష్టం లేక ఖచ్చితంగా డిస్టర్బ్ అవుతుంది సార్. ఎందుకంటే రాజీవ్ డైరెక్ట్ చేసుకుంటున్నాడులే, నేను మధ్యలో ఒక సీరియల్ ప్రొడ్యూస్ చేశానండి. ఆ ఒక సీరియల్ ప్రొడ్యూస్ చేస్తున్నాడులే అని చెప్పేసి వేషాలు రాలేదు 1 year. అది కూడా నేనేం అక్కడేంటి 24 గంటలు అక్కడ ఉండను, వాళ్ళకి అన్నీ అప్పచెప్పి నేను అప్పటికి గట్టెక్కించి వితిన్ 1 monthలో అన్నీ అయిపోయాయి. కానీ తర్వాత రాలే. దాదాపు ఏంట్రా అంటే రాజీవ్ ప్రొడ్యూస్ చేస్తున్నాడులే, సీరియల్లో బిజీగా ఉన్నాడని చెప్పేసి రాలేదు. అవును, ఇది వేరే ఫాస్ట్గా స్ప్రెడ్ అయిపోతుంది ఇండస్ట్రీలో. మనం అడగకుండానే చెప్పేస్తారు అందరూ 100% బిజీగా ఉన్నాడండి అని. ఆ వేషాలు ఇంకోళ్ళకి వెళ్ళిపోతాయి. ఖచ్చితంగా అక్కడ లాబింగ్ పని చేస్తుంది. ఖచ్చితంగా. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to
iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.